టు డిఎన్బి న్యూస్. నేను జ్యోతి. కింది స్థాయి కార్యకర్త నుండి జిల్లా అధ్యక్షుడిగా ఎదిగిన ఖమ్మం జిల్లా బీజేపీ పార్టీ జిల్లా అధ్యక్షుడు నెల్లూరి కోటేశ్వరరావు గారు మన స్టూడియోలో ఉన్నారు. ఆయన గురించి మరిన్ని విషయాలు ఆయన మాటల్లోనే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం కోటేశ్వరరావు గారు. నమస్కారం జ్యోతి గారు. మీ కుటుంబ నేపథ్యం గురించి చెప్పండి. మాది వైరా నియోజకవర్గంలోని కొంజర్ల మండలం పెద్దగోతి గ్రామ పంచాయతీలో అనంతారం గ్రామం. మాది. మా నాన్నగారు వ్యవసాయం చేస్తారు, అమ్మగారు హౌస్ వైఫ్గా ఉన్నారు. మేము ఇద్దరం పిల్లలము. నాకు ఒక చెల్లి ఉంది. వారు ల్యాబ్ అండ్ మెడికల్ ఫీల్డ్లో ఉన్నారు. నేను అదే ఊళ్ళో చదువుకుంటూ తర్వాత నెక్స్ట్ డిగ్రీ ఎంబీఏ వరకు కూడా విద్యాభ్యాసం చేశాము. ఇక అందరు రైతు కుటుంబం కాబట్టి మా నాన్నగారికి కూడా చిన్నప్పుడు చేదోడు వాదుడుగా వారి యొక్క వ్యవసాయంలో తోడుగా ఉండేవాళ్ళం. మీ విద్యాభ్యాసం ఎక్కడ జరిగింది? మాది 10వ తరగతి వరకు కూడా పెద్దగోపతి గ్రామంలోనే జెడ్పీఎస్ హై స్కూల్లో జరిగింది. తర్వాత ఇంటరు వైరా ప్రగతి విద్యానికేతన్లో జరిగింది. డిగ్రీ ఖమ్మం, పీజీ కూడా ఎంబీఏ మాస్టర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ చేశాను. అంతవరకు పూర్తి చేశాం. మీ రాజకీయ అరంగేట్రం ఎప్పుడు జరిగింది? మీ రాజకీయ గురువు ఎవరు? రాజకీయ అరంగేట్రం కంటే ముందు కూడా జాతీయ భావం అనే లక్ష్యంతో ఒక స్వచ్ఛంద సంస్థగా ఆర్ఎస్ఎస్, మాకు పోతు బాబ్జీ గారని వారు వైజాగ్లో ఉంటారు. నేను జాబ్ చేసేటప్పుడు ఫైనాన్స్ కంపెనీలో వారు మేనేజర్గా పరిచయం ఏర్పడింది 2009లో. అక్కడి నుంచి కూడా సంఘ భావజాలంతో వారికి దగ్గరగా అనేక కార్యక్రమాల్లో మనం పాల్గొనడం జరిగింది. 2015లో దేశం కోసం, ధర్మం కోసం, హిందువుల మనోభావాల కోసం పనిచేసేటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీలో చేరడం జరిగింది. ఓకే, మీరు కింది స్థాయి కార్యకర్త నుండి జిల్లా అధ్యక్షుడిగా ఎదిగారు. మీకు ఎలా అనిపిస్తుంది? నేను గర్వంగా చెప్పగలను, కార్యకర్తలకి అండగా ఉండేటువంటి పార్టీ. కుటుంబ నేపథ్యం లేకుండా ఎవరైతే కష్టపడి వారి యొక్క విధులు నిర్వర్తించుకుంటూ వెళ్తారో వారిని ఉన్నత స్థాయికి తీసుకెళ్లేటువంటి ఏకైక పార్టీ భారతదేశంలో భారతీయ జనతా పార్టీ అని ఈ సందర్భంగా సగర్వంగా చెప్పగలను. అదే మీరు ఏరే పార్టీలు చూసుకున్నట్లయితే కాంగ్రెస్ పార్టీ ఉంటే వాళ్ళ యొక్క కుటుంబ నేపథ్యంలో ఉన్న వాళ్ళే అధ్యక్షులుగా కానీ అనేక పదవుల్లో కానీ అనుభవించడానికి ఆస్కారం ఉంటుంది. మనం చూసుకున్నటువంటి బీఆర్ఎస్ పార్టీ ఉంటే వాళ్ళు కేసీఆర్ ఫ్యామిలీలోనే పదవులు అధిరోహించేటువంటి అవకాశం ఉంటుంది. కానీ ఒక భారతీయ జనతా పార్టీలోనే ఛాయ్ అమ్ముకునేటువంటి వ్యక్తి దేశ ప్రధానిగా చేసినటువంటి పార్టీ నా పార్టీ భారతీయ జనతా పార్టీ. అలాగే ఒక గిరిజన మహిళను తీసుకెళ్ళి రాష్ట్రపతిని చేసినటువంటి పార్టీ నా భారతీయ జనతా పార్టీ. అలాగే సామాన్యులుగా ఉన్నటువంటి మన తెలంగాణలో తీసుకున్నా కానీ కిషన్ రెడ్డి గారు కేంద్ర మంత్రి అయినా కానీ, బండి సంజయ్ గారు రాష్ట్ర అధ్యక్షులై కేంద్ర మంత్రి అయినా కానీ, ఇప్పుడున్నటువంటి మా అధ్యక్షులు కింద స్థాయి నుంచి ఏబీపీ నుంచి విద్యార్థుల కోసం పోరాడి అనేక ఉద్యమాల్లో ఇబ్బందులు పడి అనేక పోరాటాలు చేసి ఇప్పుడు రాష్ట్ర అధ్యక్షుడి పదవి చేజెక్కించుకున్నటువంటి గొప్ప పార్టీ భారతీయ జనతా పార్టీ. ఆ యొక్క లక్షణాలు ఉన్నాయి కాబట్టే కింది స్థాయి కార్యకర్త నుంచి నాకు ఏ బాధ్యత ఇచ్చినా కానీ దాన్ని సక్రమంగా నిర్వర్తించుకుంటూ ఈరోజు నేను అధ్యక్ష బాధ్యత పార్టీ నన్ను నమ్మి ఇచ్చింది. ఆ బాధ్యతను కూడా సక్రమంగా నిర్వర్తించుకుంటూ ముందుకెళ్తాము. పార్టీలో మా దాంట్లో పదవి అనేది మేము ఎక్కడ చెప్పము, అదొక బాధ్యత. ఎవరికి ఆ బాధ్యత ఇచ్చినా కానీ ఆ బాధ్యతనే వాళ్ళు సక్రమంగా నిర్వహిస్తూ ముందుకు తీసుకెళ్ళడం మా పార్టీ యొక్క ఉద్దేశం. మీరు రాజకీయాల్లోకి రావడానికి గల కారణాలు ఏంటి? ఫస్ట్ నుంచి కూడా నాకు హిందుత్వం మీద ఎక్కువ ఇంట్రెస్ట్ ఉండేది. అనేక హిందుత్వ కార్యక్రమాల్లో, సనాతన ధర్మ కార్యక్రమాల్లో కానీ, అలాగే అయ్యప్ప మాలేసుకొని ఆ యొక్క సేవా కార్యక్రమాల్లో నేను పాల్గొంటూ ఉండేవాడిని. ఈ దేశానికి యొక్క జాతీయవాదాన్ని కానీ లేకపోతే ఈ మాతృ దేశం అనే భావన కానీ ఈ భారతీయ జనతా పార్టీలో చూశాను. ఈ పార్టీలో ఉన్నటువంటి కార్యకర్తలందరూ కూడా దేశం కోసం, ధర్మం కోసం, జాతీయ భావం కోసం పనిచేస్తారు. కాబట్టి దేశానికి మనం ఏదైనా సేవ చేయాలంటే అది రాజకీయాల ద్వారానే సాధ్యం. కాబట్టి ఆ విధంగా నేను రాజకీయాల్లోకి రావడం జరిగింది. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ బలంగా ఉంది. మీరు బీజేపీ పార్టీని ఎలా ముందుకు తీసుకెళ్తారు? ఈ పార్టీలు కూడా మీరు మొదటి నుంచి ఆలోచిస్తే కాంగ్రెస్ పార్టీ అప్పుడు మేము స్వతంత్రం తెచ్చామని చెప్పి గాంధీ గారి పేరును వాడుకుంటూ
మొత్తం కూడా ఇక్కడ ప్రజల్ని మోసం చేసుకుంటూనే వచ్చింది. కాకపోతే ఇక్కడ అప్పుడు ఇంతకుముందు కమ్యూనిస్ట్ పార్టీల ప్రాబల్యం ఉంది. అక్కడి నుంచి కూడా కాంగ్రెస్ పార్టీకి ఇక్కడ ఉన్నటువంటి ఖమ్మం, పర్టికులర్గా ఖమ్మం జిల్లా వాసులు షిఫ్ట్ అయ్యారు. బీఆర్ఎస్ పార్టీ ఎక్కడా కూడా మీరు బలంగా లేదు. 2014 ఎలక్షన్స్లో కూడా ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఒక సీటే బీఆర్ఎస్ పార్టీ గెలిచింది. అలాగే 2019 ఎలక్షన్స్లో కూడా ఒక సీటే ఖమ్మం అసెంబ్లీగా గెలిచింది. ఇంతమంది నాయకులు బీఆర్ఎస్ పార్టీలోకి వచ్చినా కానీ బీఆర్ఎస్ పార్టీ నేరుగా ఎన్నికల్లో గెలిచినటువంటి ఎమ్మెల్యేలు 2 ఎలక్షన్లో కూడా ఒక్కొక్క ఎమ్మెల్యేనే గెలిచింది. కాబట్టి బీఆర్ఎస్ ప్రాబల్యం ఖమ్మంలో ఉందని నేను అనుకోను. ఈ కాంగ్రెస్ పార్టీలో కూడా నాయకులందరూ కూడా పొలోమని ఆ పార్టీలోకి పోయి వాళ్ళ యొక్క రాజకీయ అవసరాల కోసం ఆ పార్టీ ఉంది అని కనపడుతుంది, కానీ అంత స్థాయిలో కూడా కాంగ్రెస్ పార్టీ లేదు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ మీద పూర్తి వ్యతిరేకత ప్రజల్లో ఉంది. వారు ఇచ్చినటువంటి 6 హామీలు కానీ 6 గ్యారంటీలు కానీ 420 హామీలు కానీ ఏ ఒక్కటి కూడా నెరవేర్చలేదు. ఇప్పుడు ప్రజలు మొక్కజొన్న చూసుకున్నా కానీ లేదంటే వడ్ల రైతులు చూసుకున్నా కానీ గత నెల 15 రోజుల నుంచి కూడా మొక్కజొన్నలు కొనే దిక్కు లేదు. ఇటు వచ్చి ఒక అధికారి తొంగి చూసేది లేదు, మంత్రులు తొంగి చూసేది లేదు. వాళ్ళు ఏదైనా కానీ వాళ్ళ కమిషన్లు వస్తాయా తప్ప రైతుల్ని పట్టించుకునే నాదురు ఖమ్మం జిల్లాలో ఏ 3 మంత్రులు ఉన్నా కానీ ఏ మంత్రి కూడా రైతులను పట్టించుకోవట్లేదు. సాక్షాత్తు వ్యవసాయ శాఖ మంత్రి ఖమ్మం జిల్లా నుంచి రిప్రజెంటేషన్ చేస్తున్న తుమ్మల నాగేశ్వరరావు గారు కూడా ఈ రైతుల యొక్క బాధల్ని తీర్చేటువంటి పరిస్థితుల్లో లేరు. ప్రజలందరూ కూడా వాళ్ళకి వ్యతిరేకంగా ఉన్నారు. కాబట్టి ఆ పార్టీ కూడా కనుమరుగైపోవడానికి అతి త్వరలో ఉంది. రాబోయే ఎలక్షన్లో భారతీయ జనతా పార్టీ తరపున అభ్యర్థులందరూ కూడా ఇక్కడ నుంచి గెలవబోతున్నారు. మీరు బీజేపీ పార్టీని ఎంచుకోవడానికి గల కారణాలు ఏంటి? భారతీయ జనతా పార్టీ మన జాతీయ భావం, అంటే ఇక్కడ ఇంటి పార్టీ బయట పార్టీ అని ఉంటుంది. ఇప్పుడు మీరు కాంగ్రెస్ చూసుకున్నా కానీ ఇంతకుముందు దేశానికి స్వతంత్రం తెచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి వ్యక్తులు వేరు. అక్కడ నుంచి నెహ్రూ యొక్క కుటుంబం కబ్జా చేసింది. ప్రతి ఒక్కళ్ళ పేరు ముందు గాంధీ అని తగిలించుకొని నీ నకిలీ గాంధీలు ప్రజలంతా కూడా మోసం చేసుకుంటూ వచ్చారు. ఇప్పుడు ఆ పార్టీ పూర్తిగా ఇంగ్లాండ్ పార్టీగానో బ్రిటన్ పార్టీగానో లేకపోతే చైనా తొత్తుల పార్టీగానో మారింది. ఈ యొక్క ఉన్నటువంటి వాళ్ళ యొక్క జాతీయ రాహుల్ గాంధీ విదేశీ పర్యటనలకు పోయి దేశాన్ని ఎట్లా నాశనం చేద్దామా, డీప్ స్టేట్ నెరేషన్ ఎట్లా తీసుకొచ్చి ఈ ప్రభుత్వాన్ని పడగొట్టి ఈ దేశం యొక్క సంపదను మొత్తం కూడా పరదేశాలకు ఒప్పజెబుదామనే ఉద్దేశంతో ఉన్నటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. అలాగే మనం సిపిఎం పార్టీ చూసుకున్నా కానీ అది రష్యా నుంచి మన దగ్గరకు దిగుమతి అయిన పార్టీ. పక్క దేశం నుంచి వచ్చిన పార్టీ సిద్ధాంతాలకి మన దేశం మీద భక్తి కానీ ప్రేమ కానీ ఆప్యాయత కానీ ఎలా ఉంటుంది? ఇక్కడ ఉన్నటువంటి సిద్ధాంతం ఆధారంగా ఇక్కడ ఉన్నటువంటి ప్రజల యొక్క మనోభావాలు ఆకాంక్షల అనుగుణంగా ఏర్పడినటువంటి పార్టీ నా భారతీయ జనతా పార్టీ. కాబట్టి నేను ఆ పార్టీలో చేరడం జరిగింది. ఓకే, మీ పార్టీ కేంద్రంలో అధికారంలో ఉంది. మీ పార్టీ వలన ఖమ్మంలో ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు? భారతీయ జనతా పార్టీ వరుసగా 3వ అధికారంలోకి వచ్చిన తర్వాత ఖమ్మంలో మీరు అప్పుడున్నటువంటి బీఆర్ఎస్ 2 సార్లు ఇక్కడ పరిపాలించిన అప్పుడు కూడా కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చిన నిధులతోనే ఖమ్మాన్ని అభివృద్ధి చేశారు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి విడుదల చేసిన నిధులు అయితే శూన్యం. అప్పుడున్నటువంటి మంత్రులు ఏదైతే తుమ్మల నాగేశ్వరరావు గారు ఉన్నారో ఎన్ని ప్రాజెక్టులకి శంకుస్థాపన చేసి ఇప్పటివరకు ఈ 15 సంవత్సరాల్లో కంప్లీట్ చేశారో మీరు ఒకసారి ఆలోచించుకోండి. ఖమ్మాన్ని స్మార్ట్ సిటీ అమృత పథకంలో చేర్చడం ద్వారా ఇక్కడ కార్పొరేషన్లో ఏ డెవలప్ జరిగినా కానీ కేంద్ర ప్రభుత్వ నిధుల నుంచే డెవలప్ జరిగింది. పంచాయతీలకు కూడా పూర్తి స్థాయిలో కేంద్ర ప్రభుత్వ నిధులు ఏదైతే వచ్చినాయో అవి కూడా వీళ్ళు దారి మళ్లించి కేంద్ర ప్రభుత్వం డైరెక్ట్గా గ్రామ పంచాయతీల అభివృద్ధి కోసం ఇచ్చిన ఫండ్స్ను కూడా వీళ్ళు ఏరే పథకం కిందకి డైవర్ట్ చేసేసి వాళ్ళ కమిషన్ల కోసం ఇంకేదైనా దానికోసం రాష్ట్ర ప్రభుత్వమే నిధులు ఇస్తుందని మభ్యపెడుతున్నారు తప్ప రాష్ట్ర ప్రభుత్వం ఇంతవరకు కూడా ఖమ్మం జిల్లాకి ఇచ్చినటువంటి నిధులు శూన్యమని నేను ఘంటాపదంగా చెప్తున్నాను. ఖమ్మం ప్రజల్లో బీజేపీ పార్టీకి ఎలాంటి ఆదరణ ఉంది? గత కొంత కాలంగా చూసుకుంటే ఇప్పుడిప్పుడే మేము అధికారం దిశగా అడుగులు వేయబోతున్నాము. మొన్న జరిగినటువంటి ఇక్కడ కార్పొరేషన్ ఎన్నికల్లో కూడా మొట్టమొదటిసారిగా మేము ఖమ్మం కార్పొరేషన్లో జెండా ఎగరేసాం. 7వ డివిజన్లో మేము గెలిచాము. ఓట్లు కూడా మాకు అసెంబ్లీలో కానీ మొన్న వచ్చినటువంటి పార్లమెంట్ ఎలక్షన్లో కూడా 1,20,000 పైన మాకు మద్దతు ఇచ్చారు ప్రజలు. రాబోయే కాలంలో
ఇప్పుడు బీఆర్ఎస్ అనేది కుటుంబ పార్టీ, కనుమరుగైపోతున్న పార్టీ. ఈ కాంగ్రెస్ పార్టీ కూడా ఇంతకుముందు ఉన్నటువంటి ఇలా సాంప్రదాయ ఓట్లు ఏదైతే ఉందో ఆ సాంప్రదాయ ఓట్లు వాళ్ళు ప్రజలు ఏదో చేస్తారని మొన్నటిదాకా కేసీఆర్తో విసికి వేసారినటువంటి ప్రజలు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి ఇచ్చినటువంటి దొంగ హామీలు ఏదైతే ఉందో 6 గ్యారంటీలు 420 హామీలను నమ్మి మాకు ఈయన ఉద్ధరిస్తారని ప్రజలు రేవంత్ రెడ్డిని గెలిపించుకుంటే పెనంలో నుంచి పొయ్యిలో పడ్డ సామెత ఉంటుంది. అట్లయిపోయింది ఇప్పుడు యొక్క ఖమ్మం జిల్లా ప్రజలు. వీళ్ళు ఖమ్మం జిల్లా ప్రజల వల్లనే తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడింది. ఇది ముమ్మాటికి నిజం. ఇక్కడ ఉన్నటువంటి కుర్చీల కోసం అంటే రేవంత్ రెడ్డి కుర్చీ కదలకుండా ఉండటం కోసం ఖమ్మం జిల్లాకి 3 మంత్రులు పదవులు ఇచ్చిండు రేవంత్ రెడ్డి గారు, ఆయన కుర్చీని కాపాడుకోవడానికి. మరి 3 మంత్రులు ఇక్కడ ఇచ్చినప్పుడు ఈ 3 మంత్రుల ద్వారా జరిగినటువంటి అభివృద్ధి ఖమ్మంలో ఏందో వాళ్ళు శ్వేతపత్రం అనేది రిలీజ్ చేయాలి. ఈ యొక్క అభివృద్ధి జరగకపోక రైతులను ఇబ్బంది పెడుతున్నారు, మహిళలను ఇబ్బంది పెడుతున్నారు. మహిళా బిల్లు మేము పార్లమెంట్లో ప్రవేశపెడితే ఇక్కడ ఉన్నటువంటి ఎంపీ రామసాయం రఘురామరెడ్డి గారు కానీ లేదా మన అక్క రేణుకా చౌదరి గారు కానీ వీళ్ళు ఆ బిల్లుకి సపోర్ట్ చేయకుండా వ్యతిరేకంగా ఓటింగ్లో పాల్గొన్నారు. అంటే మహిళలు రాజకీయాల్లోకి రావటానికి కూడా వాళ్ళు ఇష్టపడట్లే. నువ్వు ఎట్లొచ్చినావు రేణుకా చౌదరి గారిని సూటిగా ప్రశ్నిస్తున్నా. నువ్వు మహిళవే కదా, నువ్వు రాజకీయంలోకి వచ్చినప్పుడు ఎన్ని ఇబ్బందులు పడ్డావో నీకు అర్థమై ఉంటుంది. అయినా కానీ మీరు యొక్క కాంగ్రెస్ పార్టీ డిసిజన్ తీసుకుందని తానా అంటే తందానా అని వారికి సపోర్ట్ చేసి ఖమ్మం జిల్లా మహిళలకు పెద్ద ఎత్తున అన్యాయం చేసిన మొదటి ద్రోహుల్లో వీళ్ళిద్దరు ఉన్నారు. ఇవన్నీ ప్రజలు గమనిస్తున్నారు. యువత భారతీయ జనతా పార్టీ వైపు ఉంది, మహిళలు భారతీయ జనతా పార్టీ వైపు వస్తున్నారు. రైతులు మొక్కజొన్న కళ్ళాల్లో 45 రోజుల నుంచి నానా ఇబ్బందులు పడుతున్నారు, ట్రాన్స్పోర్ట్ కోసం ఇబ్బంది పడుతున్నారు, కౌలు రైతులు ఇబ్బంది పడుతున్నారు. ఈ రైతు కుటుంబంలో ఎవరన్నా పెద్దలు తండ్రి కానీ వాళ్ళు చనిపోతే వాళ్ళు కూడా ధాన్యం అమ్ముకోవడానికి కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. మీ ప్రభుత్వం ఏం చేస్తుందంటే రైతుల దగ్గర నుంచి ఎట్లా ధాన్యం కొనకుండా ఉండటానికి మీ అడ్మినిస్ట్రేషన్ గొప్పగా పనిచేస్తుంది తప్ప రైతులను ఆదుకోవడానికి మీ అడ్మినిస్ట్రేషన్ పూర్తిగా విఫలమైంది. ఇక్కడ ఉన్నటువంటి వ్యవసాయ మంత్రి కూడా పూర్తిగా విఫలమయ్యారు. కాబట్టి ప్రజలు తెలుసుకుంటున్నారు వాస్తవం ఏంటి, నకిలీ ఏంటి, ఇది అన్నీ తెలుసుకుంటున్నారు. కాబట్టి ప్రజలు ఇప్పుడు భారతీయ జనతా పార్టీ వైపు చూస్తున్నారు. ఈ దిశగా మేము క్షేత్రస్థాయిలో గ్రామాల్లో ప్రజల దగ్గరికి వెళ్ళి ఈ కాంగ్రెస్ చేసినటువంటి మోసాలను వాళ్ళకి వివరించి నరేంద్ర మోడీ గారు చేసినటువంటి అభివృద్ధిని మనం వాళ్ళకి వివరించి ఈసారి రాబోయే ఎన్నికల్లో ప్రజలు భారతీయ జనతా పార్టీ వైపు సపోర్ట్ చేసే విధంగా మేము ప్రయత్నం చేస్తున్నాం. పాత అధ్యక్షుడికి మీ అధ్యక్షుడికి గల తేడా ఏంటి? ప్రజల్లోకి మీ పార్టీని ఎలా ముందుకు తీసుకెళ్తారు? మా దాంట్లో అధ్యక్షుడు అనేది ఒక 3 ఇయర్స్కో 5 ఇయర్స్కో ఒకసారి రొటీన్గా మార్చే ప్రక్రియ ఉంటుంది. ఎవరున్నా కానీ పార్టీ యొక్క సిద్ధాంతాలని నమ్ముకొని వాళ్ళని ఆ పార్టీ యొక్క సిద్ధాంతం ప్రకారంగా ప్రజల్లోకి వెళ్తాము. ప్రజల సమస్యలు ఏదైతే ఉందో అందరం కూడా కలిసికట్టుగా పోరాడి ముందుకు తీసుకెళ్తాం. గత అధ్యక్షుడి హయాంలో కూడా పార్టీని డెవలప్ చేశారు. అందుకే పార్లమెంట్ ఎలక్షన్లో మేము 1,20,000 ఓట్లను కూడా ప్రజలు మాకు మద్దతు ఇచ్చారు. అదే స్ఫూర్తితో మళ్ళీ అందరం కలిసి కూడా రాబోయే ఎన్నికల్లో ఈసారి గెలిపే దిశగా మేమందరం కూడా కలిసి పనిచేసుకుంటూ ఈసారి ఖమ్మం జిల్లాలో కాషాయ జెండా అన్ని అసెంబ్లీల్లో కూడా కాషాయ జెండా ఎగరేయడానికి మా శ్రేణులన్నీ విస్తృతంగా పనిచేస్తున్నాయి. ఈ మధ్యకాలంలో మీ మీద కేసులు అయ్యాయి కదా, అవి ఏమేం కేసులు? కేసులు అనేది ప్రజాక్షేత్రంలో ఉంటే ఎవరో గిట్టన వాళ్ళు ఫ్రాడ్ కేసులు పెట్టారు. మనకి సంబంధం లేని విషయంలో కూడా వాళ్ళు తెచ్చి ఇరికించారు. అతను పెట్టిన వ్యక్తి అనేది చాలా ఫ్రాడ్ వ్యక్తి. అతనికి ఇంతకుముందు కూడా అనేక పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఉన్నాయి. కంపెనీలో వర్క్ చేసుకుంటానని వచ్చి ఆ వర్క్కు సంబంధించి కొంత అమౌంట్ నాకు రావాలని ఆయన డిమాండ్ చేస్తే దాని గురించి నేను మాట్లాడాను. ఇంత అమౌంట్గా ఎట్లా వస్తుందని కొంత అమౌంట్కి ఒప్పుకున్నాడు. ఆ అమౌంట్ తీసుకొని కూడా అంటే కక్షపూరితంగా ఇబ్బంది పెడదామని కొంతమంది వ్యక్తులతో కలిసి తప్పుడు కేసు అనేది మా మీద పెట్టాడు. అది కోర్టు పరిధిలో ఉంది కాబట్టి ఆ న్యాయపరమైన దాంట్లో ఉంది. మేము దాన్ని న్యాయపరంగా ఎదుర్కొంటాము. క్లీన్ షీట్తో కూడా నేను బయటకు వస్తాను. చివరిగా ఖమ్మం ప్రజలకి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? ఖమ్మం ప్రజలు మీరందరూ కూడా దశాబ్ద కాలం నుంచి కూడా మీరు గమనిస్తున్నా ఉన్నారు. భారతీయ జనతా పార్టీ కార్యకర్త అంటే పార్టీ డబ్బులు ఇచ్చినా ఇవ్వకపోయినా తను నమ్ముకున్న సిద్ధాంతం ఏదైతే ఉందో దేశం కోసం, ధర్మం కోసం, భారతదేశాన్ని విశ్వగురువుగా నిలబడటం కోసం
వాళ్ళ ఇంట్లో తిని బాక్స్ కట్టుకొని వచ్చి ప్రజల సమస్యల కోసం పోరాడేటువంటి కార్యకర్త ఎవరైనా ఉంటే భారతీయ జనతా పార్టీ కార్యకర్త. నేను కూడా గొప్పగా చెప్పుకుంటున్నాను, భారతీయ జనతా పార్టీలో నేను కూడా ఒక కార్యకర్త అయినందుకు గర్వపడుతున్నాను. ఇంత టైం మీకోసం మా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు సమయం ఇస్తున్నారు. మీరు కూడా అర్థం చేసుకోండి. ఇవాళ చూసుకుంటే కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి కానీ బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి నాయకులందరూ కూడా చాలా ధనవంతులు. వీళ్ళన్నీ కూడా ఇక్కడ ప్రభుత్వాల పథకాలలో నుంచి కమిషన్లు కొట్టుకొని వాళ్ళు ధనవంతులు అయ్యారే తప్ప వ్యాపారాలు చేసి ధనవంతులు అయిన వాళ్ళు ఎవరూ లేరు. భారతీయ జనతా పార్టీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ మీరు చూడండి, అవినీతి రహిత పరిపాలన అందించిన గొప్ప వ్యక్తి మన మోడీ గారు. మేము ఎక్కడా కూడా ప్రజల యొక్క సొమ్ముని దోచుకొని తినేటువంటి దాఖలాలు ఎక్కడా లేవు. మేము ప్రజల కోసం కష్టపడతాం, ప్రజల యొక్క సమస్యల పట్ల మేము పోరాడతాం. కాబట్టి ఈ ప్రజలందరూ, ఖమ్మం ప్రజలందరూ కూడా ఇన్ని ప్రభుత్వాలు చూశారు. మీరు సిపిఎం పాలన చూశారు, సిపిఐ పాలన చూశారు, తర్వాత కాంగ్రెస్ పాలన చూశారు, బీఆర్ఎస్ పాలన చూశారు. ఈసారి మాకు తెలంగాణలో ఖమ్మం జిల్లాలో భారతీయ జనతా పార్టీకి అవకాశం ఇవ్వండి. ఈ ఖమ్మాన్ని సమగ్ర అభివృద్ధి చేసేటువంటి ఏకైక పార్టీ ఏదైనా ఉందంటే అది భారతీయ జనతా పార్టీ. ఇన్నిసార్లు వాళ్ళ కోట్లేసి మీరు ప్రతిసారి మీరు మోసపోయారు. ఖమ్మం ప్రజలు తెలివిగా ఈసారి మనకు భారతీయ జనతా పార్టీకి సపోర్ట్ చేయండి. ఖమ్మాన్ని సమగ్ర అభివృద్ధి చేసే ఏకైక పార్టీ భారతీయ జనతా పార్టీ అని నేను సగర్వంగా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నా, మిమ్మల్ని కోరుతున్నా. భారతీయ జనతా పార్టీకి సపోర్ట్ చేయండి. తెలంగాణ అభివృద్ధి పదంలో నడిపేటువంటి గొప్ప పార్టీ, అవినీతి రహిత పరిపాలన జరిపేటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. మోడీ గారి ఆధ్వర్యంలో దేశాన్ని ఎలా అయితే ప్రపంచంలోనే అగ్రగామిగా తీసుకెళ్తున్నామో అలాగే భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఉన్నటువంటి ప్రభుత్వం రాబోయే రోజుల్లో తెలంగాణ కూడా దేశంలోనే మొదటి స్థానానికి తీసుకెళ్లేటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. కాబట్టి మా నాయకత్వం మీద నమ్మకం ఉంచి మాకు సపోర్ట్ చేయాలని ఖమ్మం జిల్లా ప్రజలను ఈ సందర్భంగా నేను కోరుకుంటున్నాను. పార్టీ కోసం భవిష్యత్ కార్యాచరణ ఏంటి? పార్టీ కోసం మీరేం చేస్తారు? నేను అభిమన్యుని కాదు, నేను అర్జున్ని. నేను యుద్ధంలో గెలుస్తాను. ఈ చిల్లర రాజకీయాలు, చిల్లర వ్యవహారాలు, కొంతమంది చిల్లర రాజకీయాలు చేస్తూనే ఉంటారు. వాళ్ళందరినీ కూడా ఎదుర్కొంటూ రాబోయే కాలంలో అర్జునుడు యుద్ధంలో ఎలా గెలుస్తాడో ఖమ్మంలో కూడా మేము అన్ని అసెంబ్లీ పార్లమెంట్లు అన్నీ కూడా గెలిచి ఈ యొక్క గిఫ్ట్ని మనం రాష్ట్ర పార్టీకి ఇస్తానని ఈ సందర్భంగా మీ అందరికీ చెప్తున్నాను. నెక్స్ట్ ఎలక్షన్లో మీ పార్టీ అధికారంలోకి వస్తుందంటారా? తప్పకుండా 100% ఈ రాబోయే పార్టీ భారతీయ జనతా పార్టీ. పోయినసారి కూడా ప్రజలు మా వైపు ఉన్నారు. కాకపోతే ఈ రేవంత్ రెడ్డి ఇచ్చినటువంటి 6 గ్యారంటీలు 420 హామీలు నమ్మి ఈయనేదో ఉద్ధరిస్తాడని నమ్మి ఓట్లేశారు. అంతే తప్ప ప్రజలు స్పష్టంగా ఉన్నారు. తర్వాత ఈ యొక్క ప్రభుత్వం చేసేటువంటి పనులు చూసి పార్లమెంట్ ఎలక్షన్స్ కొద్ది నెలల్లోనే జరిగినాయి, మేలోనే జరిగినాయి. అప్పటికి మాకు 8 సీట్లు ఇచ్చి ప్రజలు మమ్మల్ని ఆదరించారు. మాకు నమ్మకం ఉంది. ఇప్పటికి కూడా హాఫ్ ఆఫ్ ద తెలంగాణలో భారతీయ జనతా పార్టీ మెరుగ్గా ఉంది. 3 ఎమ్మెల్సీలు కూడా మేము గెలుచుకున్నాము. మొన్ననే ఒక కార్పొరేషన్ గెలుచుకున్నాము, మున్సిపాలిటీలు గెలుచుకున్నాము. రాబోయే రోజుల్లో కంపల్సరిగా తెలంగాణలో అధికారంలో ఉండేటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. అది కూడా తెలంగాణ యొక్క అభివృద్ధి కోసం, ఖమ్మం యొక్క అభివృద్ధి కోసం. థ్యాంక్ యూ కోటేశ్వరరావు గారు. చూశారు కదా నెల్లూరు కోటేశ్వరరావు గారితో ఇంటర్వ్యూ. తాను చేసిన పనిని, తన తల్లిదండ్రులు పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేయకుండా ప్రజలే దేవుళ్ళుగా భావించి వాళ్లకు సేవ చేయాలనే దృక్పథంతో ప్రజలను అంటిపెట్టుకుని మెలుగుతున్న నెల్లూరు కోటేశ్వరరావు గారు ఇంకా మంచి మంచి పదవులు అందుకోవాలని మనం ఆశిద్దాం. ఇది ఇవాల్టి ఇంటర్వ్యూ. మరో ఇంటర్వ్యూతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి డిఎన్బి న్యూస్.